ఎవరైతే ఎక్కువ 360కి దగ్గరలో ఉంటారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఇస్తారనమాట. ఫస్ట్ ఇదేంటంటే మనం ఇందులో షూటింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఇంకా డౌన్ అవుతున్న కొద్దీ పాయింట్స్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇంకా వాళ్ళకి. ఓకే ఓకే, డౌన్ అవుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ నుండి వాళ్ళు ఇలా షూట్ చేయొచ్చు? డిస్టెన్స్ ఏంటంటే వాళ్ళ ఏజ్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అండర్ 9 ఉన్న వాళ్ళకి 15 మీటర్స్, అండర్ 12 15 మీటర్స్ ఉన్న వాళ్ళకి 13 మీటర్స్, 50 మీటర్స్, సీనియర్స్కి అయితే 50 మీటర్స్ అలా ఉంటుంది. అదే రికవ్ బో అయిందనుకోండి 70 మీటర్స్ ఉంటుంది. ఇంకా అందులో కాంపౌండ్ బో ఏంటంటే ఇంకా 50 మీటర్స్ ఉంటుంది. అది ఫేస్ చేంజ్ అవుతూ ఉంటుంది. రికవ్ కానీ ఇండియన్ రౌండ్కి పెద్ద ఫేస్ ఒకటే ఉంటుంది. ఇదేంటంటే స్మాల్ ఫేస్ అన్నమాట. ఇది స్మాల్ ఫేస్ అంటారు దీన్ని. పెద్ద ఫేస్ ఏంటంటే మొత్తం వచ్చేస్తుంది అది. ఓకే, చిన్న వాళ్ళకి అండర్ 9 వాళ్ళకి ఏంటంటే పెద్ద ఫేస్ మాత్రమే ఉంటుంది, ఒకటే డిస్టెన్స్ ఉంటుంది. ఇదేమో సీనియర్స్కి సబ్ జూనియర్స్ వాళ్ళకి 2 ఫేసెస్ ఉంటుంది. ఇది స్మాల్ ఫేస్, ఇంకోటి బిగ్ ఫేస్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే కిడ్స్ వాళ్ళు షూట్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారో చూద్దాం మనం. ఎవరు ఎల్లోలో అయితే కొట్టలేదండి. ఎల్లో కలర్లో అయితే ఎవ్వరు కూడా షూట్ చేయలేకపోయారు కిడ్స్. అంటే ఇప్పుడే ప్రాక్టీస్ కాబట్టి వాళ్ళకి ఎల్లో అయితే చేయలేదు. రెడ్ బార్డర్లో చేశారు. కొంతమంది బ్లాక్, కొంతమంది బ్లూలో, కొంతమంది అయితే అవుట్ ఆఫ్ బార్డర్లో. చూస్తున్నారు కదండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.